హలో అండి. ఇవాళ నేను ఇట్లా బయట వాకిట్లో చూస్తే ఎంత మొలిచిందో ఈ ఆకుకూర. ఇది మీ అందరికీ తెలిసిందే కదా ఏంటో. చూడండి ఎంత పెద్ద ఒక వనంలాగా మొలిచింది. సో దీని లోపల ఇంకా చిన్న చిన్న వేరే ఆకుకూర మొక్కలు కూడా ఉన్నాయి. చూడండి, ఇదైతే తెల్లగంజీర కూర, మీ అందరికీ తెలిసిందే. దాంట్లో ఇది పిండి కూర, ఫ్రెష్గా లేత ఉందండి. పిండి కూర చెట్లు కూడా మొలిచినాయి. దీంట్లో ఇంకేమేమి ఉన్నాయని వెతుకుతుంటే నాకు చుట్టుపక్కల కూడా చాలా రకాల ఆకుకూరలు కనిపించినాయి. పల్లెటూర్లలో ఉంటే బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఫ్రీగా ఆకుకూరలు తెంపుకోవచ్చు అనమాట. అట్లా పొలాల గట్ల పైన పెరట్లో ఎక్కడంటే అక్కడ. ఇది చాలా హెల్దీ, చాలామందికి తెలిసే ఉంటుంది. తెల్లగంజీర కూర ఎంత మంచిదో హెల్త్కి. చూడండి ఇట్లా ఉంటుంది. దీని వెనకాల కూడా తెల్లగా ఉంటుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ మొక్కేమో ఉత్తరేణి. దీంతో వేర్లతో పళ్ళు తోముకుంటే అసలు పుచ్చి పళ్ళు రావంట. పళ్ళు కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటాయంట, గట్టిగా. ఇంకా ఇదేమో పిప్పింటాకు. ఇది పుచ్చి పన్నుకి చాలా యూజ్ అవుతుందని విన్నాను. నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఈ మొక్కలు ఇవన్నీ ఇట్లా కనిపిస్తుంటే ఇంకేమేమి ఉన్నాయా అని వెతుకుతుంటే నాకైతే ఇంకా ఈ చెట్టు కూడా కనిపించింది. దీన్ని చిన్నప్పటి నుంచి చూడడమే కానీ దీని యూజ్ ఏంటో నాకు తెలియదు అసలు. కానీ పూలు మాత్రం పచ్చగా బాగుంటాయి. దీని కాయలు కూడా వింతగా ఉంటాయి. ఆడుకునే వాళ్ళము చిన్నగా ఉన్నప్పుడు. ఇంకా ఈ తోటకూర చూడండి, ఇదేమో పెద్ద తోటకూర అనమాట. సారీ, ఇది తోటకూర కాదు, కోడి జుట్టు కూర. ఇది బాగుంటుంది వండుకుంటే. చూడండి న్యాచురల్గా ఎంత బాగుందో. చూడండి గాలికి అయితే చాలా ఊగిపోతుంది, అంత గాలి వేస్తుంది ఇక్కడ. ఇది తోటకూర. ఇంకా ఇక్కడేమో ఇది లాస్ట్ ఇయర్ ఇక్కడ తుర్కబంతి పూల చెట్టు ఉండే, ఆ సీడ్స్ పడ్డాయేమో ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు మొలిచినాయి. ఇది అదే అనమాట, తుర్కబంతి పూల చెట్టు అంటాం మేము. మీ సైడ్ ఏమంటారో మా కామెంట్ చేసి చెప్పండి. బంతిపూలు లానే ఉంటాయి కానీ రెక్కలు ఎడల్పు ఉంటాయి వీటికి. ఈ చెట్లు అయితే మొలిచినాయి. దీని పక్కనే ఇంకో ఇక్కడ ఈ తీగ ఉంది. ఇది మా అమ్మ ఒకసారి కర్రీ వండి పెట్టింది మాకు. దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు, కానీ తింటారు. ఇది కూడా హెల్త్కి చాలా మంచిదంట. దీని పేరేంటో తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.